సమ్మర్ సీజన్ వస్తే అందరి ఇళ్లలో స్పైసీ మ్యాంగో పికిల్ అనేది కామన్. కానీ ఈరోజు మనం డిఫరెంట్గా స్వీట్గా కారంగా పుల్లగా ఉండే మ్యాంగో పికిల్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 5 మామిడికాయల్ని తీసుకోండి. దాన్ని చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఇంకా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. చూపించిన విధంగా టెంకతో పాటు కట్ చేసుకుంటే తినేటప్పుడు ఆవకాయ ముక్కలు రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్లో దీని మీద ఒక లేయర్లో వచ్చిన పొరని తీసి పడేయండి. మనం తీసుకున్న 5 మామిడికాయలకి సరిపడ మెజర్మెంట్స్తో ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి. ముందుగా 250 గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఆవపొడి అంటే మస్టర్డ్ పౌడర్ 125 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 125 గ్రామ్స్ కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి 750 గ్రామ్స్ బెల్లాన్ని యాడ్ చేయాలి. తురిమిన బెల్లం యాడ్ చేసాం ఇక్కడ. తర్వాత 10 వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలిపేశాక చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని 3 రోజుల పాటు పక్కన పెట్టేస్తే అందులో ఉన్న బెల్లం కరిగి పాకంలాగా వస్తుంది. ఇప్పుడు బెల్లంలో బాగా నానిన ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బెల్లం కరగగా వచ్చిన నీళ్ళని ఇంకో గిన్నెలోకి తీసుకొని ఈ రెండింటిని ఎండలో 2 రోజుల పాటు పెట్టాలి. రెండు రోజుల తర్వాత ఈ రెండింటిని ఒకే గిన్నెలోకి వేసుకొని బాగా కలిపేసుకోండి. మన తీయగా కారంగా పుల్లగా ఉండే ఆవకాయ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మన టేస్టీ స్వీట్ అండ్ స్పైసీ మ్యాంగో పికల్ రెడీ అయిపోయింది. ఇది అన్నంతో పాటు టిఫిన్స్లోకి కూడా లాగించవచ్చు. ఎలానో సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఈ పికల్ని ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ స్టార్ షైస్ కిచెన్.